మీడియా సోదరులందరికీ, అదేవిధంగా ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలకి, సచివాలయం సిబ్బందికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరూ కూడా శుభోదయం. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కష్టంతో, పవన్ కళ్యాణ్ గారి కష్టంతో, పట్టుదలతోటి మనం ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పరిపాలన బాగుండాలి, ప్రజలు బాగుండాలనే ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఒకరోజు ముందుగానే పింఛన్ కార్యక్రమాన్ని పేద ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి 3,000 రూపాయలు పింఛన్ని 4,000 చేయటం, 3,000 రూపాయలు పింఛన్ని 6,000 చేయటం, అదేవిధంగా వికలాంగులకి 100% బెడ్ పేషెంట్స్కి 15,000 రూపాయలు ఇవ్వటం, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలు, అదేవిధంగా పెరాలసిస్ పేషెంట్లు కూడా 10,000 రూపాయలు నెలలు ఇవ్వటం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ, గడిచిన ప్రభుత్వంలో చాలామంది కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడినా కానీ అందరి ప్రజలను ఆదుకోవడానికి ఎన్టీఆర్ భరోసా పెంచిన కార్యక్రమాన్ని పొద్దున్నే 6 ఇళ్ల దగ్గరికి వెళ్ళటం, సచివాలయ సిబ్బంది అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ప్రతి ఇంటికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ, కమిషనర్ గారు కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటు మరి వార్డులో ఉన్న ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, చివరికి వికలాంగులు కూడా మనతో పాటు వచ్చి మరి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క కష్టాన్ని గమనించి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నాము, ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. అదేవిధంగా 2029లో కూడా ఉమ్మడి కూటమిని గెలిపించుకునే బాధ్యత మనం అందరం కూడా తీసుకునే బాధ్యత. ఇవన్నీ కూడా మర్చిపోకుండా మీరు కష్టపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టాన్ని గమనించి అందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. ఇవాళ ఈ అన్న ఇప్పుడే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుళ్ళు అంటే ఆయన, వారి వల్ల 3,000 రూపాయలు 6,000 చేయడం జరిగింది. మరి ఎక్కడ కూడా జీతం 3,000 అంటే 6,000 పెంచరు ఎక్కడ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంది కాబట్టి మరి ప్రజలు బతకాలంటే 3,000 సరిపోదని 6,000 రూపాయలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పకుండానే ఆయన ఆలోచన చేసి రాత్రింపగళ్ళు ప్రజలందరూ కాపాడుకుంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఉమ్మడి కూటమికి అండగా ఉండాలి. అదేవిధంగా ఉమ్మడి కూటమి మళ్ళీ 2029 కూడా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ 5వ సారి ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే మరి నాయకుల్ని కాపాడుకుంటే పార్టీ బాగుంటుంది. ఎప్పుడు కూడా నాయకుల్ని కాపాడుకోవాలి, గౌరవించుకోవాలి. ముఖ్యంగా బలమైన మన పార్టీ కార్యకర్తలకి, మన మహిళలందరికీ కూడా మనం రుణపడి ఉండాలి. ఇవాళ మహిళలు, మన పార్టీ కార్యకర్తల వల్లే మనం గెలవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు, కాపు సోదరులు, వ్యాపారస్తులు, రైతు సోదరులు అందరూ కూడా మన పార్టీకి అండగా ఉన్నారు. కాబట్టి మనం ఈ విధంగా విజయం సాధించాం. కాబట్టి ఎప్పుడు ఇదే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఉమ్మడి కూటమిని మళ్ళీ గెలిపించుకునే బాధ్యత మరి ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఒక బాధ్యతగా భావించి దీన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు గోనకొండ కోటేశ్వరరావు గారు, స్టేట్ లైబ్రరీ చైర్మన్ గారు రావడం జరిగింది. మరి వారు కూడా పొద్దున్న 5ంటికి లేచి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందరం కూడా నర్సరావుపేట పట్టణంలో 12వ వార్డులో ఉన్నాము. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరి అధికారపూర్వకంగా హాజరవడం జరిగింది. కాబట్టి వచ్చే నెల అయితే మరి కలెక్టర్ గారే మనతో పాటు ఉంటా అన్నారు ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో. అందువల్ల అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. పేద ప్రజలందరినీ ఆదుకోవడానికి ఉమ్మడి కూటమి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.